వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. 1 గంటలోపు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. అనంతరం 2 గంటల నుంచి కౌంటింగ్ మొదలుపెట్టారు. సాయంత్రం ఫలితాలు ప్రకటిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. 1 గంటలోపు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. అనంతరం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించారు. సాయంత్రం ఫలితాలు ప్రకటిస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రిషికేష్ లైవ్ లో అందిస్తారు. రిషికేష్, ప్రియాంక, ఉదయం నుంచి ప్రారంభమైనటువంటి పోలింగ్ సజావుగా కొనసాగింది. 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కొనసాగింది. కరీంనగర్ జిల్లాకు సంబంధించి 89 పంచాయతీలలో పోలింగ్ ప్రక్రియ ఉండగా జగిత్యాలకు సంబంధించి 118 స్థానాల్లో పంచాయతీ స్థానాలకు పోలింగ్ జరిగింది. అదేవిధంగా పెద్దపల్లిలో 95 స్థానాలకు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 76% పైగా 76 స్థానాలకు పంచాయతీ ఎన్నికల పోలింగ్ సజావుగా కొనసాగింది. చెదురుముదురు ఘటనలు మినహా పూర్తిగా ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ పూర్తయింది. కొద్దిసేపటి క్రితమే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఫైనల్ టర్న్అవుట్ గా మనం చూస్తే 82 అత్యధికంగా పెద్దపల్లిలో 82% పోలింగ్ నమోదైంది. అదేవిధంగా కరీంనగర్కి 81%, రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి 76, అదేవిధంగా జైత్యాలకు 78%గా ఫైనల్ టర్న్అవుట్ కూడా మనకు అధికారిక సమాచారం అందుతుంది. పెద్ద ఎత్తున ప్రజలు స్వచ్ఛందంగా, యువకులు, వృద్ధులు, మహిళలు అందరూ కూడా పోలింగ్ లో పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పట్టణాలను మించి ఓటు హక్కును వినియోగించుకోవడం అనేటువంటిది ఇక్కడ విశేషంగా చెప్పొచ్చు. కౌంటింగ్ ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. కౌంటింగ్ ప్రక్రియలో మొట్టమొదటిగా సేపు తొలి విడత ప్రక్రియ కొనసాగేటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఓట్లను తీసుకొని పూర్తిగా 2 టేబుల్స్ తో కూడా ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. సర్పంచ్ అభ్యర్థులతో పాటు ఏ వార్డు మెంబర్ యొక్క కౌంటింగ్ కొనసాగుతుందో అతన్ని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు రిటర్నింగ్ అధికారులు. మొత్తంగా గంటన్నర సేపు తొలి విడత ప్రక్రియ కొనసాగేటువంటి నేపథ్యంలో ఈ యొక్క బ్యాలెట్ పేపర్లన్నింటినీ కూడా కట్టలు కట్టే కార్యక్రమమే గంటన్నర పైగా పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత లెక్కింపు ప్రక్రియ ఉంటుంది. ప్రతి ఓటింగ్ సంబంధించి ప్రతి అభ్యర్థికి 25 ఓట్లకు చొప్పున ఒక ఘట్టను కడతారు. అది కొనసాగుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు కరీంనగర్ జిల్లా గంగాధర మండలం సంబంధించిన మధురా నగర్ కౌంటింగ్ కేంద్రం వద్ద మనం ఉన్నాం. ఇక్కడే ఉదయం నుంచి ప్రశాంతంగా పోలింగ్ కొనసాగింది. కొద్దిసేపటి క్రితమే కౌంటింగ్ కూడా పూర్తయినటువంటి కౌంటింగ్ కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి. రూమ్ నెంబర్ 3లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. రిటర్నింగ్ అధికారులతో పాటు 15 మంది అధికారులు ఈ కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. బ్యాలెట్ పేపర్లు అన్ని కూడా తీసి మొదటగా చెల్లని ఓట్లను విడిగా 25 చొప్పున గట్టలు అనేటువంటి కడతారు. ఇక్కడ ప్రత్యేకంగా మనం చూడొచ్చు 8 మంది వార్డు సభ్యులు, మొత్తం 10 మంది వార్డు సభ్యులు ఉన్నటువంటి ఈ గ్రామ పంచాయతీలో మొదటి వార్డు ఏకగ్రీవమైనట్టుగా తెలుస్తోంది. 9 మందికి సంబంధించిన వార్డు సభ్యులు బయట తమ యొక్క ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. సర్పంచ్ అభ్యర్థులు లోపల ఉన్నారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగుతుంది. మొత్తం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు పోలింగ్ ప్రక్రియ తొలి విడత ముగిసింది. ప్రశాంతంగా ముగిసినటువంటి తొలి విడత పోలింగ్ తర్వాత కౌంటింగ్ ప్రతి ఒక్క సర్పంచ్ అభ్యర్థి అతనికి సంబంధించినటువంటి శ్రేణులకు కావచ్చు, ప్రతి ఒక్క వార్డు సభ్యునికి ఒక ఉత్కంఠ తెరలేపిందని చెప్పొచ్చు. కాసేపట్లో ఫలితాలు వెల్లడే అవకాశం ఉంటుంది. సాయంత్రం అర్ధరాత్రి వరకు కూడా కౌంటింగ్ కొనసాగే కొన్ని పంచాయతీల్లో పరిస్థితి ఉంటుంది. మొట్టమొదటి ఫలితాలు 500 లేదా 1000 ఓటర్లు ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో తొలి ఫలితం రాబోవచ్చు. సాయంత్రం 5 గంటల కల్లా ఒక మెరుగైన ఫలితాలను మనం చూడొచ్చని చెప్పొచ్చు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ రిషికేష్.
తెలంగాణ